మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. బంగారం అంటే అందరికీ ఇష్టమే. మరి కొద్దో గొప్ప డబ్బులు ఉంటే బంగారం 1 గ్రామైనా గోల్డ్ కొనుక్కోవాలని అనుకుంటారు. మరి ఆ గోల్డ్ కొనుక్కునే విషయంలో 1 గ్రామ్ అయినా సరే అది ప్యూర్గా ఉందా, ఎలాంటి గోల్డ్ తీసుకోవాలి, ఎన్ని క్యారెట్స్ ఉంది, అది రియల్ గోల్డా నకిలీయా అని చాలా మనము టెస్ట్ చేస్తాం కదా గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు. మరి అలాంటి విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు శ్రీనివాసరాజు గారు, జ్యువెలరీ డిజైనర్. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గోల్డ్ ఇప్పుడు మనం బంగారు షాప్కి వెళ్ళినప్పుడు అది ప్యూర్గా ఉందా లేదా, అది నకిలీదా, నిజమైన గోల్డేనా అని తెలుసుకోవాలంటే మా వ్యూవర్స్ కోసం. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ మనం 2 రకాలుగా కొంటూ ఉంటామండి. ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు 24 క్యారెట్స్ బిస్కెట్ కొనుక్కుంటూ ఉంటాం. కాయిన్స్ లేదా కాయిన్స్ రూపంలో కొనుక్కుంటూ ఉంటాం. అదే ఆర్నమెంట్స్ ధరించడం కోసం అనుకోండి, షాప్స్లో ఆర్నమెంట్స్ రూపంలో కొంటూ ఉంటాం. అంటే అది నకిలీదా, దానికి ఎలా గుర్తుపట్టాలి అని చెప్పాల్సి వస్తే, ఇప్పుడు సపోజ్ మీకు ఆర్నమెంట్స్ అనుకోండి, ఆర్నమెంట్స్ మన హాల్మార్క్ వచ్చింది, 916 జ్యువెలరీ హాల్మార్క్ వచ్చింది. అంటే BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఆథరైజ్డ్ సెంటర్స్ ఉన్నాయండి. ఆ సెంటర్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఎక్కడ హాల్మార్క్ చేస్తున్నారు అని. అది వాళ్ళ నెంబరు అన్నీ ఉంటాయి. ఈజీగా మనం నెట్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. గూగుల్లో కొట్టినా వాళ్ళ కంప్లీట్గా ఆథరైజ్డా కాదా ఆ సెంటర్ అనేది కూడా ఈరోజు మనకి అవైలబిలిటీలో ఉంది. సో ఆ విధంగా మనం హాల్మార్క్ సెంటర్లో, ప్రాపర్ ఆథరైజ్డ్ హాల్మార్క్ సెంటర్లో హాల్మార్క్ జరిగిందా అని ఒకటి చెక్ చేసుకుంటే ఆర్నమెంట్ కొనటంలో మనం 99% సేఫ్గానే ఉంటామండి. అందులో ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. వేరాజ్ మీరు ప్యూర్ గోల్డ్ కొనేటప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటానండి, 916 కాయిన్స్ కన్నా ప్యూర్ కాయిన్స్ కొనుక్కోండి. సపోజ్ ఏదైనా అక్షయ తృతీయ వచ్చింది, 1 గ్రామ్, మీరు అన్నట్టు 1 గ్రాము, ½ గ్రామ్ అయినా ఆ రోజు కొనుక్కుని పెట్టుకుందాం అనుకుంటారు. అది ఆర్నమెంట్ కాదండి, ఒక ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు ఫ్యూచర్లో ఆ కాయిన్స్ అన్నీ రేపు ఏదైనా ఆర్నమెంట్ కొనుక్కునేటప్పుడు ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసి మీరు ఆర్నమెంట్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మీరు 22 క్యారెట్స్ కొనటం కన్నా 24 క్యారెట్స్ బిస్కెట్ కొనుక్కోండి. ఓకే, బిస్కెట్ ఇన్ సెన్స్ క్లియర్గా చెప్తున్నానండి, కాయిన్ కాదు, బిస్కెట్ కొనుక్కోండి. కాయిన్స్ 99% ఎప్పుడు మీకు 916 వస్తాయి, 22 క్యారెట్స్. దాని మీద ఏదో లక్ష్మీదేవి బొమ్మ, ఏదో ప్రింటింగ్ అది ఉంటుంది. అది చూడటానికి అందంగా ఉంటాయి. చక్కగా గ్రామ్ అయినా ఇంత ఎడల్పుగా చక్కగా కాయిన్ లాగా కొట్టి చూడటానికి కూడా బాగుంటుంది. ఎలా అయినా నేను చిన్న గోల్డ్ ముక్క ఇచ్చి ఇది గోల్డ్ అంటే మీకు అది ఎంత చిన్నది ఉంటుందండి, 24 క్యారెట్స్. చూడటానికి దాయటం కూడా కష్టం. అదే కాయిన్ అనుకోండి, చక్కగా మీకు ఏదైనా మీరు దాచుకోవడానికి బాగుంటుంది, కవర్లో పెట్టిస్తే నీట్గా చూడటానికి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనుకుంటారు. బట్ అందంగా లేకపోయినా చిన్న గోల్డ్ ముక్క కొనుక్కోండి. 24 క్యారెట్స్ బులియన్ బిస్కెట్ నుంచి కట్ చేసి ఇస్తారు మార్కెట్లో. ఓకే, ఆ రోజు గోల్డ్ రేట్ చూసుకోండి, చక్కగా గోల్డ్ ముక్క కొనుక్కొని దాచుకోండి. కాయిన్ కొనుక్కోవద్దని ఎందుకు అంటున్నాను, కాయిన్ ఎందుకు చూడటానికి బాగుంటుంది, దాచుకోవడానికి కూడా బాగుంటుంది, బట్ కాయిన్ వద్దు అంటున్నాను. ఎందుకు వద్దు అన్నప్పుడు, కాయిన్స్ జనరల్గా ఈ బిస్కెట్ని కరిగించి మనకి 22 క్యారెట్స్లో పోసి మీకు ఆ డై చేసి దాని మీద ముద్ర అది వేసి ఇస్తారండి. దాన్ని మీకు అలా ఆ ఫామ్కి రావాలి అంటే కంపల్సరీగా 8% సిల్వర్ కలవాలి. ఆ 22 క్యారెట్స్ని, ఆ 24 క్యారెట్స్ని 22 కింద మార్చి కాయిన్ చేస్తారు జనరల్గా మీకు మార్కెట్లో ఇవ్వాలి అన్నప్పుడు. సో అందులో మళ్ళీ మీకు డెఫినెట్గా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయండి. ఈ బిస్కెట్ ఫామ్ని కరిగించి మళ్ళీ దాన్ని డై కింద మార్చి ఆ లక్ష్మీదేవి బొమ్మ ఏదైనా కానీ ప్రింట్ చేసి ఆ కాయిన్ కింద మీకు ఆ ట్యాంపర్ ప్రూఫ్ అది చేసినందుకు మళ్ళీ మీకు గ్రామ్కి 100 రూపీస్ వరకు ఛార్జెస్ పడతాయి. రేపు మీరు ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు మీకు ఏ విధంగానూ ఈ 100 రూపీస్ రావు. ఈ 3%, 4% ఏదైతే ఉందో తీసుకుంటారో కాయిన్ కొనేటప్పుడు, అది మీకు ఎక్స్చేంజ్లో ఏమి రాదండి. వాళ్ళు దాన్ని కంప్లీట్గా మీరు ఎక్స్చేంజ్ రేపు ఆర్నమెంట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఒక జస్ట్ గోల్డ్ వాల్యూ మాత్రమే తీసుకుంటారు తప్ప అప్పుడు మీరు కొన్నప్పుడు పడ్డ ఛార్జెస్ మీకు ఈరోజు అప్లికబుల్ ఉండవు. సో అక్కడ లాస్ అయిపోతూ ఉంటారు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఆస్పిషియస్ డే రోజు కొనుక్కునేటప్పుడు గోల్డ్ ముక్క కొనుక్కోండి. బులియన్ ముక్క, బిస్కెట్ ముక్క అంటాం మనం మార్కెట్లో వాడుక భాషలో. సో ఆ వాడుక భాషలో చెప్పిన విధంగా బిస్కెట్ ముక్క కొనుక్కొని పెట్టుకోండి, చక్కగా దాచుకోండి. 10 గ్రాములు అయిన తర్వాత మీరు చక్కగా దాన్ని ఆర్నమెంట్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత జాగ్రత్తగా దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలనేది కూడా ఒక సబ్జెక్ట్ అండి. ఓకే, మీరు
మీరు ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు ఆ రోజు ఆ ఆర్నమెంట్ 22 క్యారెట్స్ ఉంటుంది, బట్ మీరు ఇప్పుడు ఇస్తున్నది 24 క్యారెట్స్. సో 8% ఆల్రెడీ మీరు ప్లస్ ఇస్తున్నారు అవతల ఆర్నమెంట్ కొనుక్కునే ప్లేస్లో. సో అది జాగ్రత్తగా చూసుకుని ఆ 8% ఆ వేస్టేజ్లో మైనస్ చేసుకుని మీరు ఆ రోజు ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేసుకోండి. సో 1 గ్రామ్ తీసుకున్న బిస్కెట్కే వెళ్ళాలంటున్నారు, Yes. కాయిన్గా తీసుకోవద్దు. వద్దండి, దానివల్ల కొంచెం మనం ఏంటంటే రేపు దాన్ని ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఉపయోగం ఉండదు, ఉపయోగం ఛార్జెస్ ఉండదు. పడతాయి Yeah, మీకు. yeah, అంటే charges. లక్ష్మీదేవి బొమ్మ అది ఉందని తీసుకుంటాం. అసలు బంగారం అంటేనే లక్ష్మీదేవి, స్పెషల్గా దాని మీద మళ్ళీ లక్ష్మీదేవి ప్రింట్ చేయవలసిన అవసరం కంపల్సరీ ఉండదు. ఇప్పుడు ఈ అక్షయ తృతీయ ఇలాంటి టైంలో ఖచ్చితంగా లేడీస్ ఏంటంటే Yes. అదే లక్ష్మీదేవి బొమ్మ ఉన్న ఒక కాయిన్స్ తీసుకోవాలి, ప్రయారిటీ అనుకుంటారు. అనుకుంటారు. ఆ రోజు ఖచ్చితంగా గోల్డ్ కొనాలి కాబట్టి. సో ఆ టైంలో కూడా కాయిన్కి వద్దు, బిస్కెట్కే బిస్కెట్ వెళ్ళాలి. ముక్క కొనుక్కోవటం మీకు ఈజీగా, మీరు బెనిఫిట్లో ఉంటారండి. దాచుకోండి, చక్కగా దాచుకుంటే ఒక కవర్లో పెట్టి ఎక్కడైనా దాచేసుకుంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు ప్యూర్ గోల్డ్ అని అనుకున్నాం కదా సార్, అవునండి. ఇప్పుడు కొంతమందికి నాలెడ్జ్ ఉండదు గోల్డ్ అది ప్యూరా, అది ఎలా చెక్ చేస్తారంటారు అసలు? పర్టికులర్గా ఒక ఆథరైజ్ సెంటర్స్ ఉన్నాయండి. అంటే బులియన్ మాత్రమే అమ్మే కొంతమంది డీలర్స్ ఉన్నారు సిటీలో. అంటే బ్యాంక్ నుంచి వాళ్ళు కొంటారండి, కొని మీకు ఇస్తారు. జనరల్గా మీరు బ్యాంక్ వెళ్ళి 1/2 గ్రాము 1 గ్రాము మీకు కట్ చేసి ఇవ్వరండి బ్యాంక్లో. కనీసం ఒక 100 గ్రామ్స్ ముక్కలు కొనవలసి ఉంటుంది. బట్ అంత కొనటం వీలు పడదు కదా. మీరు యాజ్ ఎ రిటైలర్ మీరు కొనుక్కోవాలి అన్నప్పుడు సిటీలో కానివ్వండి, గోల్డ్ షాపుల్లో కూడా ఆ బులియన్ పీస్ ఇస్తారండి. బులియన్ ముక్క ఉంటుంది, 100 గ్రామ్స్ 999 బిస్కెట్ వస్తుంది క్లియర్గా. అవి మీకు చెప్పాలి అంటే సూసీ అని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయండి. అలాగే మన ఇండియన్ బ్రాండ్ చెప్పాలి అంటే MMTS, ఇవి ఇలా మీకు పర్టికులర్ బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ నుంచి మీరు ఆ బిస్కెట్ గుర్తుపట్టవచ్చు ఈజీగా. అందులో నుంచి మీరు ముక్క కట్ చేసుకుని తీసుకోవచ్చు. సార్ ఫైనల్గా మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు గోల్డ్ తీసుకునే విషయంలో ఎలాంటి టిప్స్ పాటించాలంటారు? అంటే పెద్దగా ఐటెం కొనకపోయినా చాలామంది అనుకున్నట్టుగా మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం అమౌంట్ ఉందంటే గోల్డ్ కొనుక్కోవాలి, రేపు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏముంటాయి గోల్డ్ కొనే విషయంలో? మీరు అదేనండి, ఇన్వెస్ట్మెంట్గా చేసుకోవాలి, చిన్న చిన్న మొత్తాలుగా దాచుకుని ఒకసారి ఆర్నమెంట్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మాత్రం నేను చెప్పిన విధంగా కాయిన్స్ కన్నా బిస్కెట్ ముక్క రూపంలో కొనుక్కోండి. ఆ రోజు గోల్డ్ రేట్ ఈరోజు నెట్లో కొట్టినా దొరుకుతుందండి. ఆ GST ఏదో 3% ఉంటుంది, దానికి యాడ్ చేస్తారు. అలా మీరు చక్కగా బిస్కెట్ ముక్కలు కొనుక్కోండి, బులియన్ ముక్కలు కొనుక్కోండి. ఆ ముక్కలు దాచుకుని ఒక 10 గ్రాములు 20 గ్రాములు అయిన తర్వాత మీరు ఒక్కసారి ఎక్స్చేంజ్కి వెళ్ళొచ్చు. ఆ ఎక్స్చేంజ్ ప్రాసెస్ కూడా నేను క్లియర్గా చెప్పాను. ఆ విధంగా మీరు చూసుకుని కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.